సో డిజిటల్ మార్కెటింగ్లో సాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఓకే. ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్‌లో సాలరీస్ ఇనీషియల్‌గా గ్రేట్ ఉండవండి. సో, నేను చెప్పేదంటే 10,000 ఫ్రెషర్‌గా, 15,000, 20 మాక్సిమం నా స్టూడెంట్ కొట్టింది 25,000 సాలరీ అండి. ఓహ్! బట్ నేను గ్యారంటీ ఇచ్చేది 10,000 ఎందుకంటే నువ్వు ఎట్లా నేర్చుకుంటావో నాకు తెలవదనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఫ్రెషర్‌వి బై నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఏముండవు. ఫర్గెట్ అబౌట్ ద సాలరీ. వర్క్ ఫర్ నాలెడ్జ్. 6 మంత్స్ ప్యూర్‌గా నువ్వు నాలెడ్జ్ కోసమే పనిచేయి. డెఫినెట్‌గా నీ కెరియర్ మారుతుంది బై. చాలామంది ఏమంటారు సార్ హైదరాబాద్‌లో 10,000 ఏం సరిపోతుంది? 10,000 సరిపోయేదని మనకు కంపెనీ ₹1,00,000 అయితే ఇయ్యదు కదా! కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫ్రెషర్ కాబట్టి నేనే ట్రైనింగ్ ఇవ్వాలి మళ్ళీ ఆయనకు. తర్వాత ఉంటడా ఉండదో ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది. బట్ మంచిగా నేర్చుకున్న స్టూడెంట్‌కి 1 మంత్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. కాబట్టి నా సజెషన్ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఏంటంటే మీరు సాలరీ పక్కన పెట్టేసి